ఫిబ్రవరి 2026లో అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భారీ సైనిక దాడులు ఇరాన్లోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడులు వెంటనే ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తించాయి. సముద్ర మార్గాలు పూర్తిగా మూసుకుపోతాయనే భయంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ గ్లోబల్ మార్కెట్ ప్రతిస్పందన ఒక కీలక భౌగోళిక సన్నని మార్గం ప్రాముఖ్యతను సూచిస్తుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే భారీ నౌకలు ఈ మార్గంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% మరియు సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు వాణిజ్యంలో 25% కంటే ఎక్కువ ఈ అత్యంత సన్నని జలమార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ భారీ ఆయిల్ ట్యాంకర్లు మరియు సంక్లిష్టమైన పైప్లైన్ నెట్వర్క్లను గమనిస్తే ఈ జలమార్గంలోకి ఎవరు ప్రవేశించాలి అన్నది పూర్తిగా ఇరాన్ భౌగోళిక నియంత్రణలో ఉందని అర్థమవుతుంది. 2026 ఘర్షణ ఎలా జరిగింది అనేది అర్థం చేసుకోవాలంటే, అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం ఈ ప్రాంత జియోపాలిటిక్స్ను పూర్తిగా నేర్చుకోవాలంటే ఇరాన్ భౌగోళిక నిర్మాణాన్ని విశ్లేషించాలి. ఇరాన్ శక్తి దాని భౌగోళిక ఆకృతిలోనే నిక్షిప్తమయ్యుంది. పశ్చిమ ఆసియాలో ఉన్న ఇరాన్ సహజంగా ఏర్పడిన ఒక కోటలా ఉంటుంది. పశ్చిమ భూసరిహద్దుల్లో ఇరాక్ మరియు టర్కీ ఉన్నాయి. వాయువ్య దిశలో అజర్బైజాన్ మరియు ఆర్మేనియా ఉన్నాయి. ఇంకా గడియార దిశలో చుట్టూ చూస్తే ఉత్తరంలో కాస్పియన్ సముద్రం మరియు టర్కిమెనిస్తాన్, తూర్పున ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి. దక్షిణంలో మొత్తం సరిహద్దు సముద్రంతోనే ఏర్పడింది, ఓమెన్ గల్ఫ్ మరియు పర్షియన్ గల్ఫ్. ఈ సరిహద్దుల మధ్యలో ఉన్న భూమి చాలా ఎండగా, కఠినంగా ఉండే ఎత్తైన లోయలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం జాగ్రోస్ పర్వత శ్రేణి భాగంగా ఉంటుంది. ఈ పర్వతాలు టర్కీ మరియు ఇరాక్ సరిహద్దుల నుండి ప్రారంభమై నేరుగా హార్ముజ్ జలసంధి వరకు విస్తరించాయి. ఈ భారీ దాటలేని పర్వత శ్రేణులు దేశాన్ని ఒక పెద్ద గిన్నెలా మారుస్తాయి. ఇవి జనాభా ఎక్కడ నివసించాలి, అలాగే సైన్యం ఎక్కడ దాడులు చేయాలి అన్నదాన్ని నిర్ణయిస్తాయి. ఉత్తరంలో అల్బోర్జ్ పర్వత శ్రేణి మరో రక్షణగోడలా ఉంటుంది. ఈ పర్వతాల్లోనే ఉండ అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ దమావండ్. ఇది మార్చ్ 2026 దాడుల్లో లక్ష్యంగా మారింది. ఈ భారీ పర్వతాల అడుగునే రాజధాని టెహ్రాన్ ఉంది. సుమారు 9.6 మిలియన్ జనాభాతో ఇది దేశంలో అతిపెద్ద నగరం. ఫిబ్రవరి దాడుల్లో ఇది ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా మారింది. మధ్య ప్రాంతాల్లోకి వెళ్తే ఇస్ఫహాన్ వంటి విస్తారమైన నగరాలు కనిపిస్తాయి. ఇది చారిత్రక నిర్మాణాలకు ప్రసిద్ధి అయినప్పటికీ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ మరియు అణుసంబంధిత కేంద్రాల ప్రధాన హబ్ కూడా. ఈ కారణంగా ఇది ఒక కీలక సైనిక లక్ష్యంగా మారింది. ఈ పెద్ద నగరాలకు నీటి సరఫరా చేయడం కష్టం, ఎందుకంటే ఇక్కడ ప్రధాన నదులు లేవు. కారూన్, కార్ఖే, జాయందేరూద్ వంటి కొన్ని ముఖ్యమైన చిన్న నదులపై ఆధారపడాలి. వాయువ్య ప్రాంతంలో ఉర్మియా సరస్సు ఉంది. ఇది ఒక శాశ్వత ఉప్పు సరస్సు, మరియు మార్చ్ 2026లో ఇది కూడా దాడులకు గురైంది. ఈ దాడులు భౌగోళిక నిర్మాణం, జనసాంద్రత ఉన్న ప్రాంతాలు మరియు వ్యూహాత్మక వనరుల సంగమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ భౌగోళిక రక్షణ వ్యవస్థలు సైనిక వనరులను కాపాడటమే కాకుండా ప్రత్యేకమైన జీవ వైవిధ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. ఉదాహరణకు, ఈ ఎండ ప్రాంతంలోనే ప్రపంచంలో మిగిలి ఉన్న ఆసియాటిక్ చిరుత నివసిస్తుంది. ఇక్కడ ఎలుగుబండ్లు, యురేషియన్ లింక్స్, గెజెల్లు కనిపిస్తాయి. ఇక పర్షియన్ చిరుతపులి, ప్రపంచంలోనే అతిపెద్ద చిరుతపులి ఉపజాతి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ పర్వతాలు ఈ ప్రకృతి వైవిధ్యాన్ని ఎంత బలంగా కాపాడుతున్నాయో అంతే బలంగా దేశ రహస్యాలని కూడా కాపాడుతున్నాయి. ఇరాన్ జియోపొలిటికల్ శక్తి దాని భౌగోళిక నిర్మాణంలోనే నిక్షిప్తమయ్యుంది. ఈ ఎత్తైన పర్వతాలు మరియు సముద్ర సన్నని మార్గాలు దేశాన్ని రక్షణాత్మకంగా బలంగా మారుస్తాయి. భౌగోళిక నిర్మాణం సరిహద్దులు, వనరులు మరియు సైన్య వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం, ప్రపంచ ఘర్షణలను అర్థం చేసుకోవడానికి మరియు పరీక్షలలో విజయం సాధించడానికి అత్యంత అవసరం. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్కు ఆల్ ద బెస్ట్. మరిన్ని జియోపొలిటికల్ మ్యాపింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం విశ్వమేధ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.